బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ని ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. సో ఆ ట్రావెల్స్ పేరే ఫ్రెష్ ట్రావెల్స్ అంట. సో 6 స్పాట్లోనే చనిపోయారు. 20 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో 3 మగవాళ్ళు ఉన్నారు, 2 ఆడవాళ్ళు ఉన్నారు. సో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తోంది ఈ బస్సు. అయితే మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. స్పాట్కి పోలీసులు చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక అతివేగము, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ ఆగి ఉన్నటువంటి లారీ అంటున్నారు, కానీ బహుశా ఈ లారీ అక్కడ ఆగి ఉన్నట్టుగా ఏమీ లేదు. సో అది ప్రయాణిస్తున్నట్టుగానే ఉంది. హెవీ లోడ్తో వెళ్తోంది. హెవీ రాడ్, ఐరన్ మెటల్తో వెళ్తోంది ఈ లారీ. దట్ అది ఓపెన్గానే ఉంది. అంటే ఏమంటారు, మీరు బహుశా చూసే ఉంటారు చాలా వరకు ఓపెన్గా ఇలాంటి రాడ్స్ని, ఇలాంటి హెవీ మెటల్ని క్యారీ చేస్తున్న సమయంలో ఆ బాడీ మొత్తం ఉండదు లారీకి. కేవలం సైడ్స్ అన్నీ ఎంటీగా ఉంటాయి. సో సైడ్స్ ఏమీ ఉండవు. సో బహుశా ట్రావెలింగ్లోనే ఈ బస్సు ఢీ కొట్టి ఉంటుంది. సో ఆ లైవ్ విజువల్స్ మీరు చూడొచ్చు ఎక్స్క్లూజివ్లీ ఆన్ RTV. సో ఈ ప్రమాద సమయంలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కారణంగా 6 స్పాట్లోనే చనిపోయారు. సో మిగిలిన వారికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 42 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఏలూరు వైపుగా ఈ బస్సు వెళ్తోంది. ఫ్రెష్ ట్రావెల్స్ బస్ ఇది. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో జరిగినటువంటి ఆ బస్సు ప్రమాదం తర్వాత ఆ బస్ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఉంది ఆ బస్కి అనేది. సో ఎంతటి ప్రమాదాన్ని చవిచూస్తుంది అనేది. ఇక్కడ మూట చూడొచ్చు మనం, ఆ లారీ కనబడుతోంది. లారీలో హెవీ ఐరన్ మెటల్ ఉంది. హెవీ ఐరన్ మెటల్. సో AP39 UN 5996 నెంబర్ గల లారీ ఇది. లారీ ముందుగా వెళ్తుంటే సో వెనకాల నుంచి బస్సు వచ్చి ఢీ కొట్టినట్టుగా తెలుస్తోంది. కంటైనర్ని ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఆ ఐరన్ రాడ్స్ మొత్తం కూడా కింద పడిపోయాయి. ఇక బస్సు కూడా కంప్లీట్గా అక్కడ చూడండి, బస్సు మొత్తం కూడా అక్కడ పాపం ఆ సీట్లో కూర్చున్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటా అనేది ఈ బస్సుకి సంబంధించినటువంటి ప్రమాద ఘటనలో ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. సో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో వెంటనే హుటాహుటిన అక్కడ వారందరినీ కూడా తరలించే ప్రయత్నం చేశారు. కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. 6 స్పాట్లోనే చనిపోయారు. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందు భాగం డ్రైవర్ వైపు ఉన్నటువంటి భాగాన్నే వేగంగా వెళ్ళి ఢీ కొట్టాడు ఆ డ్రైవర్. సో నిద్రమత్తు అండ్ కొంత అతివేగం కూడా ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. సో ప్రయాణికులంతా కూడా ప్రస్తుతానికి ఆందోళనకు గురవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ అరచేతులు పెట్టుకొని వాళ్ళంతా అక్కడి నుంచి బయటపడ్డారు. 42 మందిలో 6 చనిపోగా మిగిలిన వారందరినీ కూడా ఆసుపత్రిలో చేర్పించారు. దాదాపుగా ప్రతి ఒక్కరికి గాయాలయ్యాయి. ఒకసారి బస్సు లోపల విజువల్ మీకు చూపిస్తాను. టీచర్ బస్సు లోపల చూపించండి. రైట్, అక్కడ బస్సు లోపల విజువల్ మీరు చూస్తే సీట్లు అంటే ప్రయాణికులు కూర్చున్నటువంటి సీట్లు, ఆ బస్ సీట్లు అన్నీ కూడా తారుమారైపోయాయి, తలకిందలైపోయి ఒకవైపుగా వంగిపోయాయి. సో ఆ ప్రమాద దృశ్యాల సంఘటన చూస్తేనే ఎంతటి స్థాయిలో ఈ ప్రమాదం జరిగి అర్థమవుతుంది. సో సాధారణంగా ఇటువంటి ప్రమాదాల్లో చాలా భయంకరంగానే ఏమంటారు మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా మరణాల సంఖ్య పెరిగే అవకాశంగా కనబడుతోంది. సో ఇక్కడ అతివేగము తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో నిద్రమత్తు కూడా ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. సో లోపల విజువల్ మీరు చూడండి. లోపల ప్రయాణికుల యొక్క లగేజ్ బ్యాగ్స్ కానీ, ఆ ప్రమాద సమయంలో ఆ బస్సుల యొక్క సీట్ల తీరుతలు కానీ, పైనుంచి రూఫ్ ఊడిపడడం కానీ, ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎంతటి ప్రమాదకరం అర్థమవుతోంది. సో చూస్తారు కదా, సీట్లు మొత్తం కూడా ఒకదానిపై ఒకటి వంగిపోయి పడిపోయి ఉన్నాయి. సో ఆ ప్రయాణికులు ఆ సీట్లన్నీ విరిగిపోవడం, పైనుంచి రూఫ్ పడిపోవడంతో వాటి మధ్యలో ఇరుక్కున్నటువంటి ప్రయాణికుల్ని హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టి ఆ ప్రయాణికులందరినీ కూడా కిందికి దింపి వెంటనే ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో ఇక్కడ ప్రమాదంలో కంటైనర్లో అంటే ఆ లారీలో ఉన్నటువంటి హెవీ మెటల్ మొత్తం కూడా ఐరన్ మెటల్, కంప్లీట్ ఐరన్ మెటల్, హెవీ మెటల్. బహుశా ఇలాంటి మెటల్స్ అన్ని కూడా ఈ మధ్యకాలంలో పిల్లర్లు లేకుండా డైరెక్ట్గా కన్స్ట్రక్షన్లు చేస్తున్నారు చూసారా. అటువంటి వాటి కోసం షెడ్లు వేయడానికి ఒక చిన్నపాటి స్లాబ్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఉపయోగించినటువంటి రాడ్లు అవన్నీ కూడా అంటే ఎంతటి గట్టి ఐరన్ రాడ్ అర్థమవుతోంది. ఆ రాడ్లే కింద పడిపోయాయి ట్రక్కులో నుంచి అని అంటే ఏ స్థాయిలో ఈ ప్రమాదం జరిగిందో అర్థమవుతోంది. ట్రక్కులో నుంచి ఆ రాడ్లన్నీ కింద పడిపోయాయి, మెటల్ అంతా కింద పడిపోయింది. సో అయితే ఏ స్థాయిలో ఎంత వేగంగా వచ్చి ఆ బస్సు ఈ కంటైనర్ ఢీ కొట్టింది అర్థమవుతోంది. సో కంటైనర్ కూడా కంప్లీట్గా ఒకవైపుగా వంగిపోయి డివైడర్ పైకి ఎక్కింది. ఆ విజువల్స్లో మీరు చూస్తున్నారు, డివైడర్ పైన ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర
ఆ కంటైనర్ ఆగిపోయింది. సో ప్రస్తుతం 42 మందిలో 6 చనిపోతే మిగిలిన వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా అంతకంటే ముందు ఒకసారి అక్కడ సంఘటనా స్థలం నుంచి సహాయక చర్యలకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. అంతమంది చనిపోవటం, నేను అప్పటికప్పటికి ఎక్కి ఆ బస్సులో నుంచి చాలామందిని కూడా బయటికి పంపించిన. అంబులెన్స్లు వస్తే ఆ బెడ్ల మీద పంపించి చేసింది. నేను నా సొక్క కూడా బెడ్ ఉంటే మా అమ్మ ఇంటికి కూడా పెట్టారు. నా సొక్క మధ్యలో పడేసి వచ్చిన, ఆ సొక్క కూడా ఈ మధ్యలో పడేసి తీసుకొచ్చి ఇప్పుడు సొక్క మార్చుకొని వచ్చాను. నేను నా కట్టుగా 4 జరిగింది. 4 జరిగి అంతగానో ఘోరం జరిగింది. అంతమంది చనిపోవటం, నేను అప్పటికప్పటికి ఎక్కి ఆ బస్సులో. రైట్, దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అచ్యుత్ అందిస్తారు. అచ్యుత్, ఏం జరిగింది అంటే ఏ సమయంలో ఈ సంఘటన జరిగింది? ఏలూరు వైపుగా వెళ్తున్నటువంటి ఈ బస్సు అంతటి వేగంకే కారణంగా ఉందా, లేకపోతే డ్రైవర్ మధ్యమత్తులో ఏదైనా ఉన్నాడా? సో ప్రయాణికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మనోజ్. మొత్తం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దూరకుంట వద్ద ఈ రోజు తెల్లవారుజామున 3:30 నుండి 4 గంటల మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి ఏలూరు వైపు వెళ్తున్న ఏదైతే కంటైనర్ దానిలో సంబంధించిన హెవీ మెటల్ సంబంధించిన భారీ లోడ్తో కూడా వెళ్తున్న క్రమంలో వెనుక సంబంధించిన ట్రావెల్ బస్సు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అతివేగంగా వెళ్తున్న క్రమంలో ఒక్కసారి ముందర ఉన్నటువంటి కంటైనర్ సడన్ బ్రేక్ వేశారా లేకపోతే నిద్రమత్తులో కూడా స్లో అయిందా తెలియదు. ఆ క్రమంలో వెనుక నుంచి వస్తున్నటువంటి ఆ ఫ్రెష్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా వేగంగా వచ్చి దీన్ని ఢీకొన్న క్రమంలో కూడా మొత్తం కూడా అందులో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారు. అందులో మాత్రం 6 అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే బస్సు అతి వేగంగా వచ్చింది, ఏదైతే ముందులో ఉన్నటువంటి DCM దీనికి సంబంధించిన కంటైనర్ కూడా అతి వేగంగా ఉంది. దానికి తోడు అతను ముందల సడన్ బ్రేక్ వేయడమా లేకపోతే స్లో అయింది. ఎప్పుడైతే ముందల వెహికల్ అయితే స్లో అయిందో ఆ స్లో అయిన క్రమంలో వెనక నుంచి వచ్చినటువంటి ఫ్రెష్ సంబంధించిన ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొండలో మొత్తం అందులో 6 చనిపోయారు. మిగతా మంది చాలా మందికి తీవ్ర గాయాలైనటువంటి సుమారు 15 మందిని కోదాడ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు చాలా వరకు దెబ్బలు తగినటువంటి పరిస్థితి, కొంతమందికి కొంచెం ఇంజురీస్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి. అందులో కూడా కొంతమందికి కొద్దిగా సీరియస్ గా ఉందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయితే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ట్రాఫిక్ జామ్ లో అక్కడ సంబంధించిన పోలీసులు హైవేకి సంబంధించిన వారు వచ్చి మొత్తం క్లియర్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం క్షతగాత్రాన్ని కూడా అంబులెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం కూడా ఈ ప్రమాదం తీవ్రత చూస్తే చాలా ఘోరంగా ఉంది. ముందుగా ఏదైతే బస్సుకు సంబంధించిన ముందు భాగం మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉంది. రైట్ సైడ్ ఏదైతే ఇప్పుడు డ్రైవర్ సైడ్ ఉన్నది మొత్తం పూర్తిగా కూడా దగ్గరకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు డ్రైవర్ పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి హెవీ ఐరన్ రాడ్లు ఉండడం వల్ల ఈ ప్రమాదం ఎక్కువ తీవ్రత చేసుకుని చెప్తున్నా. ఎప్పుడైతే బస్సు వచ్చి ఢీకొట్టిందో ఈ ఐరన్ రాడ్లు వచ్చి కూడా ఒకసారిగా ఆ బస్సు లోపలికి సైడ్ ఎంబర్ మొత్తం కూడా లోపలికి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. దాని దాంట్లో కూడా అక్కడ ముందు సీట్లో ముందుల భాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్కువ కూడా ఇంజూరీ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 6 చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కోదాడ ఏరియా ఆసుపత్రి మాత్రం కూడా విషాద ఛాయలు అనుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ప్రమాదానికి మద్యమత్తు కారణం ఉందా లేకపోతే ఎవరైనా నిద్రమత్తు అన్న కూడా 2 కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఇప్పుడు సంబంధించి ట్రావెల్ బస్సు ఏదైతే ట్రావెల్ బస్సుకు సంబంధించిన ట్రావెల్ బస్సే అతివేగంగా వచ్చి ఢీకొట్టిందా లేకపోతే ముందులో ఉన్నటువంటి కంటైనర్ ఏదైనా స్లో అయిందా? ముందులో ఏమన్నా స్పీడ్ బ్రేకర్ రావడం లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల కూడా ఒక్కసారిగా కులుకుపాటు కుదిరే అతను సడన్ బ్రేక్ వేయడం వల్ల బండి స్లో కావడం, వెనక నుంచి వచ్చిన కంటైనర్ దీంట్లో ఢీకొట్టిందా? ఇదన్నీ కూడా పూర్తిగా ఇటు 2 వాహనాలకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇటు బస్సు డ్రైవర్ తప్పిదం ఉందా అంటే ఫ్రెష్ సంబంధించిన ట్రావెల్ బస్సులు మనం చాలా వరకు చూసాం వీళ్ళు అతివేగంగా ఉన్నటువంటి పరిస్థితి. జాతీయ రహదారిపై ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందా లేదంటే నిద్రమత్తులో ఉన్నాడా? డ్రైవర్ తప్పిదం ఏమైనా కనబడుతోంది? ఇక్కడ ఫ్రెష్ ట్రావెల్స్ బస్సే వచ్చి కంటైనర్ ఢీకొట్టిందని చెప్తూ ఉన్నారు. సో ఆ ట్రావెల్స్ బస్ స్పీడ్ నియంత్రణ లేకపోవడమా, నిద్రమత్త అంటే ఆయన వచ్చి ఢీకొట్టడం ఏంటి? ఓవర్టేక్ చేస్తున్న సమయంలో జరిగింది ఇదంతా? మాక్సిమం ఓవర్టేక్ చేసిన
చేస్తున్న క్రమం. ఎందుకంటే డ్రైవర్ సైడే మొత్తం చొచ్చుకోకపోతుంది కాబట్టి ఏదైతే ఈ లారీ ముందులో ఉన్న కంటైనర్ ఉందో కంటైనర్ ను ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జరిగింది అనేది పోలీసులు మాత్రం ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే ఓవర్టేక్ చేస్తుంటే వచ్చిందా లేకపోతే ఇతను ట్రావెల్ బస్సులు మాక్సిమం అని చూస్తున్నాం, ట్రావెల్ బస్సులకు వేగం లిమిట్ అనేది ఉండదు, అతి వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి. అది అంటే వాళ్ళకు గమ్యస్థానాలు చేరుకోవాలంటే అది త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఎక్కువ ట్రావెల్ బస్సులు కూడా ఆ స్పీడ్ వేగంతో నియంత్రణ అనేది ఉండకుండా ఉంటుంది. చాలా స్పీడ్ గా వెళ్తున్నట్టు వస్తుంది. ఆ సందర్భాలలోనే చాలా ప్రమాదాలు చోటు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చాలా చూస్తున్నాం, చాలా వరకు కూడా చాలా ప్రమాదాలు కూడా చూస్తున్నాం. దానిలో భాగంగానే ఇది కూడా అట్లా జరిగిందా లేకపోతే డ్రైవర్ స్పీడా లేకపోతే నిద్రమత్త మద్యమత్త అనేది పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి సంబంధించిన లోపల వాళ్ళు మాత్రం అందరూ నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితి. ప్రయాణికులు నిద్రమత్తులో ఉండడంతో వారు ఒక్కసారిగా యాక్సిడెంట్ కావడంతో వెనక ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా ముందలకి పడడం, ఆ ముందల సీట్ల మీద పడడంతో కూడా మొత్తం కూడా చాలా వరకు ఇంజూరీస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి పోలీసులు మాత్రము దర్యాప్తు వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు దీనిపైన ఫ్రెష్ ట్రావెల్స్ బస్ ఏదైతే యాజమాన్యం ఉందో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇప్పటి వరకు ప్రైవేట్ బస్సుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారము అందించలేదు. మరి కాస్త పట్టుకుని సంబంధించిన ఫ్రెష్ ట్రావెల్ బస్సుకు సంబంధించిన అధికారులు వస్తారు. అంటే వీళ్ళకి సంబంధించిన ఎవరెవరు అంటే వీళ్ళకి ఎక్కడ అనేది ఇంతవరకు అయితే మనకు తెలియట్లేదు. అంటే వీళ్ళు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ సైడ్ ఉంటాయి. ఇప్పుడు పైన అక్కడి నుంచి అధికారులు వస్తే ఎవరైతే హైదరాబాద్ లో బుక్ చేసుకున్నప్పుడు సంబంధించిన అక్కడి నుంచి ఒక లిస్ట్ వస్తే ఆ లిస్టు ప్రకారం పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరెవరు ఉన్నారు, ఎవరి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వాలి ఉద్దేశం కాబట్టి వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ తీసుకొని కూడా కుటుంబ సభ్యులకు కూడా సమాచారం చేరవేస్తున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మరికొద్ది గంటల్లోనే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ కోదాడ హాస్పిటల్ కు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ ప్రమాదం హెవీగా జరగడం వల్ల కూడా చాలా మందికి ఇంజూర్స్ అయినాయి కాబట్టి మళ్ళీ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండే అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమందికి సీరియస్ గా ఉంది, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన అవసరం అయితే హైదరాబాద్ కు పంపేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ప్రమాదం మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్టు అక్కడ చూస్తే ఆ ప్రదేశంలో చూస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా అర్థనాదాలు పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ కొంతమంది అందులో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు మేల్కొని సహాయక చర్యలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. థ్యాంక్ యూ అచ్యుత్. సో మొత్తంగా సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీని ఐరన్ హెవీ మెటల్తో వెళ్తున్నటువంటి కంటైనర్ లారీని వెనకాల నుంచి వచ్చి ఫ్రెష్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టాడు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ బస్సులో 42 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. 6 స్పాట్లో చనిపోగా మిగిలిన వారికి చాలా తీవ్రంగా గాయాలే. వారంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఒక్కసారి విజువల్ మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటిగా బస్ చూడండి, ఆ బస్సు ఫ్రెష్ బస్. సో ఈ బస్సు కాస్త ఇప్పుడు ఇలా మారిపోయింది కంప్లీట్గా. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ బస్సు యొక్క సిచ్యువేషన్ చూస్తే ఆ బస్సు యొక్క ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. సో కంప్లీట్గా డ్రైవర్ వైపునటువంటి ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ అయిపోవడం, అటువైపునటువంటి ఆ సీట్లు మొత్తం కూడా అంటే ప్రయాణికులు కూర్చున్నటువంటి సీట్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోవడం ఇలా జరుగుతూ వచ్చాయి. సో ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు ప్రయాణికులంతా కూడా. ప్రస్తుతానికి గాయపడ్డ వారి యొక్క పరిస్థితి కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో అటు కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం, అక్కడి నుంచి వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. 6 ప్రయాణికులు చనిపోయారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపుగా వెళ్తోంది బస్. ఒక్కసారి ఫ్రెష్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాన్ని ఒకసారి నేను రైట్ ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం, ఒకసారి సంప్రదించే ప్రయత్నం చేద్దాం మరి ఏం చెప్తారనేది. సో వెనకాల నుంచి వచ్చి ఆ హెవీ మెటల్తో కూడినటువంటి కంటైనర్ లాని ఢీకొట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. సో ఆ బస్సు యొక్క ప్రమాద తీవ్రత ఏంటో అర్థమవుతోంది. సో నిద్రమత్తు అండ్ ఓవర్టేక్ చేస్తున్న సమయంలో అతివేగం కూడా ప్రమాదానికి గల కారణంగా తెలుస్తుంది. ఒకసారి సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. అనేవి సైడ్ చేంజ్ అయ్యి దాని చైన్ ఉన్నాయి కదా సార్ కార్టర్లో ఏం చేసిందంటే ఆయన ప్రస్తుతాన్ని అక్కడ కలిగి దాని నుంచి మిగతా రాడు లోపల ఆగి ఉన్న లారీనా లేకపోతే వెళ్తున్న లారీ స్లో ఆగలేదు సార్. లారీ కూడా
ఈ రాడ్లు అనేవి సైడ్ చేంజ్ అయ్యి దాని చైన్ ఉన్నాయి కదా సార్ కాటర్లో ఏం చేసినంటే ఆయన బస్సు అనేది కలిగి అన్ని చేత రాడ్ లోపల ఆగి ఉన్న లారీనా లేకుంటే వెళ్తుందా లారీ స్లో ఆగలేదు సార్ లారీ కూడా రైట్. సో తరచుగా మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి ప్రమాదాలకు గురయ్యేటువంటి బస్సులకు సంబంధించి చలాన్లు చూస్తే వాళ్ళ నిర్లక్ష్యత ఏంటో అర్థమవుతుంది. సో ఈ బస్సు మీద కూడా చలాన్స్ ఉన్నాయి, ఆ చలాన్స్ మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా తెలంగాణ పరిధిలో నమోదైనటువంటి చలాన్స్. దీంట్లో మల్కాజ్గిరిలో అండ్ హైదరాబాద్ రెండు ప్రిమిసెస్లో రాంగ్ అండ్ అనాథరైజ్డ్ పార్కింగ్ ఒకటి, నో ఎంట్రీ ఫర్ బస్ ఒకటి. సో నో ఎంట్రీ ఫర్ బస్ విషయంలో, తర్వాత అనాథరైజ్డ్ పార్కింగ్ విషయంలో రెండు చలాన్స్ మాత్రం ఉన్నాయి. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ TS08 UL5112 ఇది ఆ బస్ నెంబర్. సో ఆ బస్సు నెంబర్ ఇప్పుడు ప్రమాదానికి గురై ఆ ఇన్సిడెంట్లో 6 ప్రాణాలు తీసింది. సో 42 మంది 6 ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారి పరిస్థితి కొంత విషమంగా ఉంది. కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఫ్రెష్ బస్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఈ ఘటన పైన సో ఒకసారి ఓనర్ ఎవరైనా ఆరా తీసినప్పుడు ఇక్కడ చిర్ర సుధాకర్ రెడ్డి. సో ఆ ఓనర్ ఫోటో మీకు చూపిస్తున్నాను. ఆయనే ఈ ఫ్రెష్ బస్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యజమాని. సో వరుస సంఘటనలు ప్రమాదంలో జరిగినటువంటి ఇటువంటివి చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఆర్టీఏ అధికారులు కేవలం ఈ ప్రమాదాలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా వచ్చి 1-2 సార్లు ఇన్స్పెక్షన్ చేసినట్టుగా వీడియోలు తీసి ఆ వీడియోని సర్క్యులేట్ చేయడం కాదు. ప్రతి సందర్భంలో రోడ్డు పైనికి బస్సు ఎక్కే ముందు డ్రైవర్ని కన్ఫర్మేషన్ చేయాల్సిందే. సో ఈ మధ్య కాలంలో ఒకటి విన్నాను. సో ఏరోప్లేన్లో వాళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో ఒక బాక్స్ ఉంటుంది, బ్లాక్ బాక్స్ అని, ఎందుకు ఎటువంటి ప్రమాదం జరిగింది, సైంటిఫికల్గా ఏదైనా ఇష్యూ ఉందా, టెక్నికల్ ఇష్యూ ఉందా అని ఒకటైతే కాక్పిట్ బాక్స్ ఒకటి. అంటే ఆ డ్రైవర్ దగ్గర ఏదైనా ఆందోళన ఉందా, డ్రైవర్ మద్యం సేవించినా కూడా బస్సు కదలకుండా, డ్రైవర్ అతివేగంగా ఉంటే వెంటనే యాజమాన్యానికో లేకపోతే సంబంధిత ఎవరికి అందులో ప్రయాణించే ప్రయాణికులకి వేగాన్ని నియంత్రించే విధంగా ఒక కంప్లైంట్ వెళ్ళడం కానీ, అంటే ఒక మెసేజ్ వెళ్ళడం కానీ, ఇలాంటివి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే డెఫినెట్గా ఇలాంటి ప్రమాదాలని కొద్దిలో కొంత అవాయిడ్ చేసే అవకాశం ఉంది, కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కానీ వాళ్ళు ఇక్కడ యాజమాన్యంగా ఇప్పుడు చిర్రా సుధాకర్ రెడ్డి కాదు, గతంలో బీ కావేరీ ట్రావెల్స్ బస్ చూసాం మనం. సో వీళ్ళందరూ కూడా ధనార్జనమే ధ్యేయంగా డబ్బులు సంపాదించడం కోసం వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ప్రయాణికుల సేఫ్టీ మాత్రం నథింగ్ మ్యాటర్స్. అసలు వీళ్ళకి అవసరం కూడా లేదు ప్రయాణికుల యొక్క సేఫ్టీ. అటువంటి మాదిరిగా వీళ్ళ ఇన్సిడెంట్స్ వీళ్ళ యొక్క ప్రవర్తనలు ఉంటూ ఉన్నాయి. సో ఫ్రెష్ బస్ ట్రావెల్స్ సంబంధించి ఇప్పుడు కోదాడ దగ్గర ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 6 చనిపోయారు. ఒక కంటైనర్ లారీ హెవీ ఐరన్ మెటల్తో వెళ్తున్నటువంటి ఆ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. ఆ 6 ప్రస్తుతానికి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మిగిలినటువంటి క్షతగాత్రుల్ని కూడా, గాయాల పాలన వారిని కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరి వారి పరిస్థితి ఎలా ఉంటుంది, దీనిపై ఇంకా ఎటువంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.